థ్యాంక్ యూ. అందరికీ నమస్కారములు. మీరందరూ బాగున్నారని, క్షేమంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ ఒక మంచి శుభవచనం, శుభవర్తమానం తెలియజేయడానికి నేను వచ్చాను. మీరు మా వీడియోలను చూస్తూ మీరు కామెంట్లు రాస్తున్నందుకై మీకు కృతజ్ఞతలు. ఈ వీడియోని ఎంతో ఓపికతో చూస్తున్నందుకు మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో నేను ఒక మంచి విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో కుటుంబం ఎలా ఉంది, కుటుంబంలో పిల్లలు ఎలా ఉన్నారు, కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. గత వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పాను. ఇప్పుడు చూడండి, ఒక స్టోరీ నేను మీకు చెప్తా. ఇద్దరు తల్లిదండ్రులు ఉంటారు. ఆ తల్లిదండ్రులకు 12 మంది పిల్లలు ఉంటారు. 12 మంది పిల్లలు ఉంటారు. ఆ 12 మంది పిల్లలను తల్లిదండ్రులు ఎంతో ప్రేమతో పెంచారు. అతనికి 12 మంది కుమారులు. అయితే చిన్న కుమారుని పట్ల చివరికి పుట్టాడు కనుక అతనికి ఒక మంచి నిలువుటంగి తొడిగించి కుట్టించి ఆ కుమారుని ఎంతో ముద్దుగా పెంచుతాడు. ఈ సమయంలో జరిగే విషయం ఏంటంటే, ఈ మిగతా 11 మంది అతని మీద పగబడతారు. తండ్రి ఆ ఒక్కరిని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తలేడు అని చెప్పేసి ఆ యొక్క సహోదరుని మీద వాళ్ళు పగబట్టడం జరుగుతుంది. పగబట్టి చివరికి అతన్ని వీళ్ళు చంపాలని ప్రయత్నం చేస్తారు. చూడండి, ఒక తండ్రి కుమారులే కానీ అతన్ని చంపాలని ప్రయత్నం చేస్తారు. అయితే ఒకరోజు వారు దూర ప్రాంతం వెళ్ళి పశువులను మేపుతూ ఉన్నప్పుడు, గొర్రెల మందను మేపుతూ ఉన్నప్పుడు తండ్రి కొన్ని నీరు, కొంత ఆహారం ఇచ్చి ఇది నీ అన్నలకు ఇచ్చి రాపొమ్మని చెప్పే సందర్భం అన్నమాట. ఆయన ఎంతో అన్నలను చూడాలని సంతోషముతో ఆ అడవిలో వెతుక్కుంటూ ఆ యొక్క ప్రాంతానికి చేరి తన అన్నలను కలుసుకున్నప్పుడు అల్లంత దూరాన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు, ఆయన వస్తున్నప్పుడే ఈ మిగతా సహోదరులందరూ ఏం చేస్తారు అని అంటే, అదిగో వాడు వస్తున్నాడు, మన తండ్రి అతన్ని బాగా ప్రేమిస్తున్నాడు కనుక అతన్ని చంపడం ఇప్పుడు కరెక్ట్, ఈ సమయంలో అతన్ని చంపేద్దాం, మన బాధ తీరిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని తమ్ముడు ఆహారము నీరు తీసుకొని వస్తూ ఉంటే, ప్రేమతో తమ్ముడు తీసుకొని వస్తూ ఉంటే ఆ తమ్ముడిని చంపాలని మిగతా సహోదరులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. చివరికి ఆ తమ్ముడిని దగ్గరకు వచ్చిన తర్వాత అన్నలను ప్రేమతో అతను పలకరించినప్పటికీ కూడా ఆ తమ్ముడిని కొట్టి ఒక బావిలో పడేస్తారు, నీరులేని బావిలో పడేస్తారు. తర్వాత అక్కడ కూడా చనిపోకపోతే మళ్ళీ పైకి తీసి వేరే ఇస్మాయిల్ అక్కడికి కొంతమంది వెళుతూ ఉంటే వాళ్లకు అమ్మేసినట్టు మనం చూస్తాం. ఇది ఎందుకు జరిగింది? తల్లిదండ్రులైన మీరు మొట్టమొదట ఆలోచన చేయాలి. మీకు గనుక పిల్లలు ఉన్నట్లయితే పెద్ద కుమారుణ్ణి ఓ తీరు, చిన్న కుమారుణ్ణి ఓ తీరు మీరు చూడకూడదు. పెద్ద కుమారునికి ఆ ఆస్తిలో ఎక్కువ భాగం ఇచ్చి చిన్న కుమారునికి భాగం ఇవ్వకపోవడం, ఇలాంటి ఒక సిచ్యువేషన్లు మీ జీవితంలో రాకుండా మీరు చూడాలని నేను మీకు ఒక సలహా ఇస్తూ ఉన్నాను. కొంతమంది తండ్రి అయితే ఆ ఆడపిల్లలను, తల్లి అయితే మగ పిల్లలను ప్రేమతో చూసుకునే అలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కానీ ఒకటి గుర్తుంచుకోండి, తల్లిదండ్రులు మీరు చేసే అటువంటి పొరపాటు వలన పిల్లలు కొట్టుకొని చస్తూ ఉన్నారు. పిల్లలు ఒకరికి మీద ఒకరు ఈర్ష్య పెంచుకుంటున్నారు, ద్వేషం పెంచుకుంటున్నారు, పగ పెంచుకుంటూ ఉన్నారు. నా తండ్రి వీణ్ణే ఎక్కువ ప్రేమిస్తాడు, నా తండ్రికి నా మీద ప్రేమ లేదు అని కుమారుడు కానీ కుమార్తెలు కానీ అంటూ ఉంటారు. ఎందుకు? ఆ కుటుంబంలో ఎవరినో ఒకరినే వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. చూడండి, చిన్న కుమారుణ్ణి ప్రేమించి ఒక మంచి నిలువుటంగి గుట్టించి ముద్దుగా చూసుకున్నందుకు మిగతా సహోదరులందరూ అతని మీద పగబట్టి అతన్ని చంపినట్టు మనం చూస్తూ ఉన్నాం. మీ ఇండ్లలో కూడా, మీ కుటుంబాలలో కూడా, మీ గృహాలలో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. కనుక ప్రియమైన తల్లిదండ్రులారా, మీరు కొంతమంది ఎక్కువ చూడండి, కొందరేమో పెద్ద కుమారుణ్ణి ప్రేమిస్తే కొందరేమో చిన్న కుమారుణ్ణి ప్రేమిస్తారు. దాచి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు, బిడ్డలకు దాచి డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ పగలు పెరిగిపోతాయి. మీరు పగలు పెంచకండి. తల్లిదండ్రులారా, పిల్లలకు సమాన ఆస్తులు పంచండి, సమాన భాగాలుగా పంచండి. ఎందుకంటే అందరినీ సంతోషపరచండి. అందరూ మీ కడుపే, మీరు కంటేనే వచ్చిర్రు, మీ కడుపులో నుండే వచ్చిర్రు కనుక వారికి సమభాగాలు
సమాన భాగాలు ఇవ్వండి, ప్రతి దానిలో సమభాగం ఇవ్వండి. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒకవేళ మీరు ఎవరినైనా ఎక్కువ తక్కువ చూస్తే కనుక అన్నదమ్ములు పగబెట్టుకుంటారు, అక్కజెల్లెళ్ళు పగబెట్టుకొని వాళ్ళు ఒకరికొకరు కొట్టుకొని చనిపోతారు, లేకపోతే ఒకరింటికి ఒకరు రారు, ద్వేషాలు పెంచుకుంటారు, పగలు పెంచుకుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా తల్లిదండ్రులైనా మీరు చూసుకోవాలని నేను కోరుతూ ఈ యొక్క విషయాన్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తున్నాను. సర్వ సభ్య సమాజం బయట ఎట్లున్నదో ఒకసారి చూసి జాగ్రత్త పడండి. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్.